అనుకున్న కార్యం నెరవేరినా ఉదంకునికి తక్షకునిపై ప్రతీకారాగ్ని తీరలేదు. అందుకొరకు అతడు జనమేజయుని వద్దకు వెళ్ళాడు. ఉదంకుడు జనమేజయునితో తక్షకుడు తనకు చేసిన అపకారం గురించి చెప్పాడు. జనమేజయ మహారాజా, నీకు శుభం కలుగుగాక. నా పేరు ఉదంకుడు. నేను గురువుగారి కార్యం మీద వెళ్లిన సమయంలో తక్షకుడు కుటిల బుద్ధితో నాకు అపకారం చేశాడు. నాకే కాదు, నీకు కూడా తక్షకుడు మహాపరాధం చేశాడు. శృంగి శాపాన్ని అడ్డుపెట్టుకుని మీ తండ్రి అయిన పరీక్షితు మహారాజును అతి క్రూరంగా కాటువేసి తన ఘోర విషాగ్ని కీలలకు నీ తండ్రిని బలి చేసి చంపాడు. మహాబలవంతుడైన తక్షకుడు ఆ బ్రాహ్మణుడితో పరీక్షితు మహారాజు అని నచ్చజెప్పక అది ఆసరాగా తీసుకుని దారుణంగా చంపాడు కదా. నీ తండ్రిని చంపిన వాడి మీద నీవు ప్రతీకారం తీర్చుకోవడానికి వెంటనే సర్పయాగం చేసి ఈ తక్షకుడిని యాగాగ్నిలో భస్మం చేసి నీ పగ తీర్చుకో. మహారాజా, ఒక్కడు తప్పు చేసినా అతడి కులమంతా తప్పు చేసినట్లే కనుక ఇందులో అపరాధం ఏమీ లేదు. కనుక వెంటనే మీరు సర్పయాగం చేసి నాగలోకాన్ని సమూలంగా నాశనం చేయండి అని జనమేజయుని రెచ్చగొట్టాడు. ఈ కథ వింటున్న శౌనకాది మునులు, మహాత్మా, నాగలోకం యాగాగ్నిలో పడి భస్మం కావడానికి వేరు కారణం ఏదైనా ఉందా అని అడిగారు. అందుకు సూతుడు, పూర్వం కద్రువ తన కుమారులైన నాగులకు ఇచ్చిన శాపం కూడా ఇందుకొక కారణమే. జనమేజయుడు చేయబోతున్న యాగంలో కద్రువ శాపం కారణంగా సర్పకులమంతా నశిస్తున్న సమయంలో, పూర్వం రూరుడు సర్పకులాన్ని అంతా నాశనం చేస్తున్న తరుణంలో సహస్రపాదుడు సర్పయాగంలో పడి మరణిస్తున్న నాగులను జరత్కారుని కుమారుడైన ఆస్తికుడిని ఆపివేస్తాడు. ఆ వృత్తాంతం వివరిస్తాను వినండి అని ఇలా చెప్తాడు.